అగ్నిహోత్రం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. ఇది పర్యావరణ మానసిక శాంతి కోసం వేదకాలపు మహర్తులు మానవాళికి అందించిన వరం. కాలుష్య ప్రభావం నుంచి మన భావితరాలు రక్షించే స్వచ్ఛత చేకూర్చే అగ్ని గురించి ప్రతి ఇంటికి అవగాహన కల్పించడమే అగ్నిహోత్ర లక్ష్యమని విశ్వ ఫౌండేషన్ శిక్షణ సమన్వయకర్త సభ్యులు పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో పర్యావరణ శుద్ధీకరణ, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక అగ్నిహోత్ర కార్యక్రమం చేపట్టారు. రాగి పిరమిడ్, ఎండిన ఆవుపేడ, బిళ్లలు, స్వచ్ఛమైన నెయ్యి, అక్షింతలను ఉపయోగించి ఈ అగ్నిహోత్రం నిర్వహించారు. సూర్యోదయ, సూర్యాస్తమ సమయాల్లో కేవలం 10 నిమిషాల పాటు నిర్వహించే ఈ ప్రక్రియ గాలిలోని విషతుల్యాలను తొలగించి ఒత్తిడిని తగ్గిస్తుందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, విశ్వ ఫౌండేషన్ నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్లేట్లో రెండో భాగం మొత్తం తీసుకోండి. ప్రజాపతయే స్వాహ, ప్రజాపతయే ఇదం నమః. అందరూ నిటారుగా కూర్చోండి, దైవాన్ని ధ్యానిస్తుండండి. కళ్ళు మూసుకోండి. మీరు వదిలేయండి, మీరు ధ్యానంలో ఉండండి. అందరూ వదిలేయండి, ఏమి చేయకండి, వదిలేయండి, ధ్యానంలో ఉండండి.